మృగశిర కార్తె గురించి మీకు తెలుసా? మృగశిర కార్తె అనేది వర్షాకాలం ఆరంభానికి మరియు ఋతుపవనాల రాకకు సూచిక. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించే సమయంలో ఇది ప్రారంభమవుతుంది. అయితే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ నక్షత్రం పేరుతో ఆ కార్తె ప్రారంభమవుతుంది. ఆ 27 కార్తెలలో మనం మృగశిర కార్తెనే పండుగలా ఎందుకు జరుపుకుంటామంటే, రోహిణి కార్తెలో మండే ఎండలకు రోళ్ళు కూడా పలుగుతాయంటారు కదా. అంత ఎండల నుండి మృగశిరలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది, వర్షాలు పడతాయి, రైతులు వ్యవసాయం పనులు ప్రారంభిస్తారు. అయితే క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మన పెద్దలు ఆ రోజు ఆహారంగా చేపలను తినమంటారు. వెజిటేరియన్స్ని బెల్లంలో ఇంగువ పెట్టి తినమంటారు. ఎందుకంటే బాడీ టెంపరేచర్లో చేంజెస్ రావడం వల్ల దాని నుంచి తట్టుకొని ఇమ్యూనిటీని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ పండుగను మన 2 తెలుగు స్టేట్స్లో జరుపుకుంటారు. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొన్ని సంవత్సరాలుగా వారి పూర్వీకుల నుండి బత్తిని బ్రదర్స్ అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సాంప్రదాయం మరియు సైన్స్ మేళవింపుగా పెద్దలు చెప్పిన ఆచారాలను మనం ఎంతో ఇష్టంగా పాటిస్తాం. ఈ మృగశిర కార్తె గురించి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.